అందరికీ నమస్కారం. నేను మియాను. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్దాం. మిర్రర్లో హిందూ వైపు మీ వీపు మీద ఉన్న పచ్చబొట్టుని చూసి షాక్ అవుతాడు సూర్య. సూర్య కౌగిలి విడిపించుకొని, ఏంటి సూర్య, నువ్వు ఒకసారి నా వెనక్కి తిరుగు. ఏమైంది సూర్య, ఎందుకు? పచ్చబొట్టు పేరు చూసాడా ఏంటి? హిందూ ముందు నువ్వు వెనక్కి తిరుగు. వెనక్కి తిరిగి ఏమైంది సూర్య? ఈ పచ్చబొట్టు పేరేంటి? హిందూ మౌనంగా ఉంటుంది. హిందూ నా దగ్గర ధైర్యంగా మాట్లాడు. ఎందుకు సైలెంట్ చెప్పు. హిందూ వీప్ మీద చేయేసి, అసలు ఈ పచ్చబొట్టు ఎప్పుడు వేయించుకున్నావు? సూర్య ముందు బయటికి వెళ్దాం పద, మీటింగ్ ఉంది. హిందూ ఆదిత్య పేరు అంటే నీకు అంత ఇష్టమా? ఎవరి కోసం ఈ పచ్చబొట్టు పేరు వేయించుకున్నావు? అన్నీ తెలుసు కూడా ఎందుకు సూర్య నన్ను ఇలా అడుగుతున్నావు? నీ నోటితో నువ్వు చెప్తే నాకు వినాలనుంది. ఆదిత్య అంటే సూర్య ఆదిత్య భరద్వాజని తెలుసు కూడా ఎందుకు పిలవటం అంటుంది హిందూ. మనసులో నీ మీద నాకున్న ప్రేమ, ఇంకా నా మనసులో నీ మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పిన తర్వాత నిన్ను ఆదిత్య అని పిలుస్తాను. అవునా? మనసులో నా మీద ఇంత ప్రేమను పెట్టుకొని ఎందుకంత దూరంగా ఉంటున్నావు? నువ్వు ఆదిత్య అని పిలిచే పిలుపు కోసం నేను ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. హిందూ, ఇప్పటికైనా నిజం చెప్పు. అసలు నువ్వెవరు? ఎందుకు నా జీవితంలోకి వచ్చావు? చెప్పాను కదా సూర్య, నా గురించి, నా ఫ్యామిలీ గురించి. అదంతా తెలుసు. నీ ఫ్యామిలీ గురించి తెలుసు, నీ అక్క కోమలి అని నాకు తెలుసు. కానీ ఎవరికీ తెలియకుండా, ప్రపంచానికి కూడా నువ్వెవరో తెలియకుండా, ఈవెన్ నా దగ్గర కూడా నువ్వెవరు అనే విషయాన్ని ఎందుకు దాచావు హిందూ? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి. నీ దగ్గర నిజం దాయటం నా తప్పు. నేను నిజం ఎందుకు దాచానో నీకు కూడా తెలుసు. నా గురించి నీకు అన్ని విషయాలు తెలుసు, కానీ చెప్పటం నా బాధ్యత. కానీ హిందూ నీ దగ్గరికి తీసుకుని, చూడు హిందూ, నీ గురించి అన్ని విషయాలు నాకు తెలుసు. నువ్వెందుకు దాస్తున్నావో అది కూడా తెలుసు. చూడు, ఎటువంటి పరిస్థితుల్లో సూర్య నిన్ను ఎప్పటికీ వదలడు. ఏడుస్తూ నాకు తెలుసు సూర్య అంటుంది. అనవసరంగా నిన్ను బాధ పెట్టాను, సారీ అంటాడు సూర్య. లేదు, నీకు నిజం తెలిసింది, అది చాలు. నాకు నువ్వు ఇంతగా అర్థం చేసుకుంటావని అసలు అనుకోలేదు అంటుంది హిందూ. చూడు హిందూ, ఇంకెప్పుడు అలా అసలు ఆలోచించుకు, సరే పద మీటింగ్కి వెళ్దామంటుంది. సూర్య, నువ్వు నన్ను వదిలితే మీటింగ్కి వెళ్దామంటుంది. నవ్వుతూ సరే పద అంటాడు. ఈ సంధ్య ఎక్కడ ఉంది? మీటింగ్ రూమ్లో లేదు. హో, ఇంకా తన క్యాబిన్ దగ్గరే ఉందా? ఏమా, ముందు నువ్వు మీటింగ్కి వెళ్ళు, నేను తర్వాత వస్తానంటుంది సంధ్య. ఏమైంది సంధ్య అంటుంది హేమ. మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అంటుంది సంధ్య. అవునే, అయితే ఇప్పుడు ఏమైంది అంటుంది హేమ. లంచ్ నాకు సరిపోలేదు, నేను కాఫీ తాగి అప్పుడు మీటింగ్కి వస్తాను, నువ్వు వెళ్ళు అంటుంది. నీ తిండి కానీ, సరే నువ్వు కాఫీ తాగి తొందరగా మీటింగ్కి రా అంటారు. సంధ్య సరే అంటుంది. ఆకాష్ హేమ వెళ్ళగానే, తిండిపోతే ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు మీటింగ్ ఉంది కదా, మర్చిపోయావా? నన్నే తిండిపోతా అంటావా? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, పోరా అంటుంది సంధ్య. నన్నే పోరా అంటావా అంటాడు ఆకాష్. అవును, నిన్నే అన్నాను. చెవుడు వినపడటం లేదా? పోరా పంది అంటుంది సంధ్య. ఒసే, ఎక్కువ మాట్లాడావంటే ఒక్కటి ఇస్తాను, అర్థమైందా? ఆకాష్ ఇక్కడ అంటాడు. ఆకాష్ కాదు, అరిటాకు అంటుంది సంధ్య. ఏంటి నా పేరుకి వంకలు తెస్తున్నావు? కొట్టానంటే ఇక్కడే పడతావు. రే, చాలా ఎక్కువైంది, కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఎందుకు నా దగ్గరికి వచ్చావు? మీటింగ్ రూమ్లో అందరి అబ్బాయి ఉన్నారు, కానీ ఒక అబ్బాయి తక్కువ అయ్యాడు అంటాడు ఆకాష్. అవునా, ఎవరు? ఇక్కడ ఇంకా ఎవరు లేరు కదా అంటుంది సంధ్య. ఆ అబ్బాయి ఎవరో కాదు, నువ్వే అంటాడు. నిన్ను పోరా అంటూ ఆకాష్ని కొట్టబోయింది సంధ్య. సంధ్య రెండు చేతులు గట్టిగా పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ సాండి అంటాడు. సంధ్య షాక్ అవుతుంది. ఆకాష్, ఏంటిది, ఐ లవ్ యూ చెప్తే షాక్ అయ్యి అలా చూస్తుంది. సాండి, నిన్నే. షాక్ నుంచి తేరుకొని, ఏంటి అలా బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పా ఉంటుంది సంధ్య. ప్రపంచంలో ఎవరైనా రోజు పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్తారు, కానీ నేను వేరు. కొత్తగా ఉంటుందని ఇలా చేశా. చెప్పు, నేను నీకు నచ్చానా అంటుంది. కాసేపు ఆలోచించి ఆకాష్ చెంప మీద చెల్లుమని కొట్టి గట్టిగా హక్ చేసుకొని, ఐ లవ్ యూ టూ ఆకాష్. ప్రపంచంలో ఏ అమ్మాయినా రోజు పువ్వు తీసుకొని ఐ లవ్ యూ టూ చెప్తుంది, కానీ నేను వేరు, కొత్తగా ఉంటుందని ఇలా చేశానంటుంది. ఆకాష్ అయితే షాక్లో ఉంటాడు. సంధ్య మాట్లాడవేంటి? ఆకాష్, ఇది కళ నిజమా? నిజమేరా బాబు, ఇది కళ కాదు. ఆకాష్ నడుం దగ్గరికి ఇచ్చుతుంది. అవును, ఇది కళ కాదు, నిజమే. సంధ్య, బాయ్, మీటింగ్కి వెళ్ళాలి. పక్కన నుంచి ఇదంతా చూస్తూ, నీ పనే బాగుందిరా ఆకాష్. అప్పుడే ఐ లవ్ యూ చెప్పటం ముద్దుల వరకు వెళ్ళారు, అది కూడా ఆఫీస్లో. ఏం చేస్తాం, కలికాలమే. కాసేపటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది.
హిందూ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది. హిందూని చూస్తూ, ఎంత అందంగా ఉన్నావు బంగారం, నిజంగా చీరలో చాలా అందంగా ఉన్నావు, కానీ నీకేదో తక్కువైందే. గుర్తొచ్చింది, అది కూడా ఉంటే నీ నడుము ఇంకా అందంగా ఉంటుంది. హిందూ ప్రజెంటేషన్ ఇస్తూ సూర్య వైపు చూసి మళ్ళీ అందరి వైపు చూసి ప్రజెంటేషన్ ఇస్తుంది. గాలికి ఎగురుతూ వచ్చి ఫేస్ మీద పడి డిస్టర్బ్ చేస్తున్న ముంగురులు, కనిపించని సన్నని అందమైన నాజుకైన నడుము, నల్లని కాటుక, కళ్ళు చూడటానికి హిందూ చాలా అందంగా ఉంది. రెప్ప వేయటం అదమరిచి అలానే చూస్తున్నాడు సూర్య. హిందూ ప్రజెంటేషన్ పూర్తి అవ్వగానే సూర్య పక్కన కూర్చొని డీల్ ఓకే చేసింది. మీటింగ్ అయిన తర్వాత అందరూ బయటికి వెళ్ళగానే టైం అయిందని బయటికి రాబోతుంది హిందూ. హిందూ చేతిని పట్టుకుని హిందూ అంటాడు సూర్య. సూర్య చెప్పు. మీటింగ్ రూమ్ డోర్ లాక్ చేసి హిందూని దగ్గరికి తీసుకున్నాడు. గుండె చప్పుడు వేగం, కంగారుగా సిగ్గు మళ్ళీ మొదలైంది. సూర్య, డోర్ ఎందుకు లాక్ చేశావు? హిందూని ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెట్టి నడుం దగ్గర చేయి వేసి, అది ఈరోజు మన ఫస్ట్ నైట్, అందుకే డోర్ లాక్ చేశాను అంటుంది. సూర్య, ఏంటి నువ్వు చెప్పేది? ముందు నన్ను వదులు, నేను బయటికి వెళ్ళాలి అంటారు. నడుం దగ్గర ఉన్న పుట్టుమనిషి దగ్గర చూస్తూ ఇష్య అంటూ చీర కొంగును పక్కకు జరిపి గాఢంగా నడుం దగ్గర ముద్దు పెట్టుకుని హిందూ వైపు చూస్తాడు. షాక్తో సూర్య, తప్పు సూర్య, ఇది ఆఫీస్, ఇల్లు కాదు అంటుంది హిందూ. అయితే ఇంట్లో అయితే మన ఫస్ట్ నైట్కి నీకు ఓకే అన్నమాట అంటాడు సూర్య. నా ఉద్దేశం అది కాదు సూర్య, అది ముందు మనం బయటికి వెళ్దాం సూర్య. స్టాఫ్ అందరూ మన కోసం తప్పుగా అనుకుంటారు. అవునా, మన ఇద్దరం భార్యాభర్తలం కదా, కొత్తగా పెళ్ళైంది, అందుకే వాళ్ళు ఏమీ అనుకోరు. కొత్తగా పెళ్ళైంది కదా, రూమ్లో రొమాన్స్ చేసుకుంటారు అని అనుకుంటారు. దేవుడా, సూర్య ముందు నువ్వు బయటికి వెళ్ళు అంటుంది హిందూ. నవ్వుతూ బయటకు వచ్చి తన క్యాబిన్లో కూర్చున్నాడు. ఫోన్ రావడంతో, చెప్పండి సార్, సూర్య కోమలి కేసు ఎంతవరకు వచ్చింది అంటాడు కమిషనర్. ఫారిన్ వెళ్తున్నాను సార్, కోమలిని చంపింది ఎవరో అక్కడే తెలుస్తుంది అంటాడు. అక్కడ తెలుస్తుందని ఎలా కాన్ఫిడెంట్గా ఉన్నావు సూర్య? ఆ వాచ్ అండ్ చైన్ ఫారిన్లో దొరుకుతాయి సార్, వాటితో ఎలా తెలుసుకుంటావు సూర్య అంటాడు కమిషనర్. నేను ఆల్రెడీ తెలుసుకున్నాను సార్. షాక్తో, ఏంటి సూర్య నువ్వు చెప్పేది? అవును సార్, అవి కొన్న షాప్లో సీసీ ఫుటేజ్ నాకు దొరికాయి. అవి ఫారెన్లో ఉన్న నా ఫ్రెండ్కి చెప్పాను. సీసీ ఫుటేజ్ ఎలా అయినా చూసి ఆ ఫుటేజ్ తీసుకొని ఉండమని అనుకున్నాను సూర్య. నువ్వు రంగంలోకి దిగితే అంతే కదా. ఫారిన్ వెళ్ళిన తర్వాత వాడిని పట్టుకొని నరకం చూపించి కోమలిని చంపమని చెప్పింది ఎవరో, మొత్తం అన్ని విషయాలు తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాను సూర్య. ఏ చిన్న ఆధారం దొరికినా సరే అసలు వదలకు, సరేనా? జాగ్రత్త. ఏమైనా తేడా వస్తే నాకు కాల్ చేయి. థ్యాంక్ యూ సార్. సరే సూర్య, ఉంటాను, బాయ్. సుభద్ర, ఏమంటే నాకు చాలా దాహంగా ఉందంటుంది. ఆనంద్ పక్కనున్న వాటర్ బాటిల్ తీసి, ఇవిగో తాగు సుభద్ర. సుభద్ర, మీరు కూడా తాగండి అంటుంది. మన హిందూ తల్లి అక్కడ సూర్యతో ఎలా ఉందో మీరు అసలు కంగారు పడకండి. అక్కడ ఉంది మన హిందూ ఆకాంక్ష, తను ధైర్యంగా ఉంటుంది. అంతేకాదు సూర్య కూడా హిందూని ప్రేమగా చూసుకుంటాడు. ఒకసారి హిందూని చూడాలని ఉంది అంటుంది సుభద్ర. ఆనంద్, నాకు చూడాలనే ఉందండి, కానీ మనకు కడుపుకోత మిగిలించింది. మనల్ని ఇలా బందీ చేసిన వాడు చావాలి. వాడి చావు తొందరలోనే ఉంది సుభద్ర అంటాడు ఆనంద్. అవునా, నా చావు చూడటానికి మీ ఇద్దరికి చాలా తొందరగా ఉంది అంటాడు అతను. ఛీ, నువ్వు మారవా? ఇంకెంతకాలం మమ్మల్ని ఇలా బాధ పెడతావు అంటుంది సుభద్ర. అతను, నా బాధలు మీరు భరించాలి. ఇంకా ఎంతకాలం అంటే మీ ఆస్తి అంతా నా పేరు మీద రాయండి, అప్పుడు మీకు విముక్తి కలిగిస్తాను. అలానే నీ కూతురు హిందూని కూడా చంపకుండా ఉంటాను. అది జరగని పని అంటాడు ఆనంద్. అతను కోపం తెచ్చుకొని, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే అదంతా నా రాజ్యం. చూద్దాం ఎంతకాలం నీ రాజ్యం ఉంటుందో. హిందూ ఇంకా ఇక్కడే ఉంటే చాలా లేట్ అవుతుంది, ముందు పద ఇంటికి వెళ్దామంటాడు సూర్య. పట్టపగలే నాకు చుక్కలు చూపిస్తున్నావు కదరా. సూర్య, వస్తున్నాను అనుకుంటుంది హిందూ. ముందు ముందు ఇలాంటివి మరెన్నో నువ్వు తట్టుకోవాలి బంగారం. కార్ డ్రైవింగ్ చేస్తూ కారు ఒక పక్క కాపి, హిందూ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానంటాడు సూర్య. సూర్య, అలానే. ఏంటో ఈ మనిషి మరీ ఇంత రొమాంటిక్ అంటే. ఈరోజు ఎలా అయినా సరే నా మనసులో మాటలు నేను సూర్యకి చెప్పాలి. సూర్య చేతిలో ఉన్న కవర్ వెనుక సీట్లో పెట్టి కార్ డ్రైవింగ్ చేస్తూ హిందూ, సూర్య చెప్పు. అది నువ్వు నాకు నిజంగానే బుగ్గ మీద ముద్దు పెట్టావా? నిజంగానే పెట్టాను. నేనంటే నీకు ఇష్టమే కదా, మరెందుకు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పటం లేదు? ఈరోజు ఎలా అయినా సరే నీకు చెప్తాను సూర్య అనుకుంటుంది హిందూ. హిందూ సైలెంట్ కాదు, ముందు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పు. ఒక్క నిమిషం సూర్య, ఫోన్ వచ్చింది.
కరెక్ట్ టైంకి ఇప్పుడే ఫోన్ రావాలా అనుకుంటాడు సూర్య. ఆ అమ్మమ్మ చెప్పు. ఏంటి నా మనవడికి ఐ లవ్ యూ చెప్పావా లేదా అంటుంది గాయత్రి. నీకు కూడా తెలిసిందా? నీకెలా తెలుసు? సంధ్య హేమ ఫోన్ చేసి చెప్పారా? అవునే, ఏమైంది ఇప్పుడు? సంధ్య హేమని తిడతావా ఏంటి అంటుంది గాయత్రి. అమ్మమ్మ, నోరు మూసుకొని చెప్పేది విను. భార్యాభర్తలు అంటే అన్ని బంధాల్లో పాలు పంచుకోవాలి. కష్టంలోనూ దుఃఖంలోనూ ఇంకా తనకి తోడుగా ఉండి అమ్మలా ప్రేమను పంచాలి. భార్యగా తోడుగా ఉండి తను చెప్పకముందే అతనిని అర్థం చేసుకొని ప్రేమగా చూసుకోవాలి. అమ్మమ్మ, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. చూడు హిందూ, సూర్య ఇప్పటికే కోమలి చనిపోయిందన్న విషయం తట్టుకోలేక మానసికంగా నరకం అనుభవించాడు. ఆ నరకం ఎలా ఉంటుందో నీకు మాత్రమే తెలుసు. బాధగా అమ్మమ్మ అంటుంది హిందూ. చూడు తల్లి, నీ మనసులో సూర్యపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. నీ మనసులో ఉన్న ప్రేమ సూర్యకి చెప్పు. అలానే నిషాకి ఎలా బుద్ధి చెప్పాలో నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తాను. సరే అమ్మమ్మ. సూర్య, ఎవరు బామ్మ కాల్ చేసింది? బామ్మ. హిందూ, అవును సూర్య. సూర్య, ఏమంటున్నారు? ఏమీ లేదు, మామూలుగానే నీ గురించి అని చెప్తే నువ్వు ఇక్కడే నాకు మళ్ళీ చుక్కలు చూపిస్తావు. హిందూ, కారు దిగు అంటాడు సూర్య. సూర్య, మనం ఎక్కడికి వచ్చామంటుంది హిందూ. ముందు కారు దిగు హిందూ, నీకే తెలుస్తుంది అంటాడు సూర్య. కారు దిగి షాక్ అవుతుంది హిందూ. ఎదురుగా జలపాతం జారుతూ ఉంటే మరోవైపు చల్లని వాతావరణం, పున్నం చంద్రుడు, చల్లని గాలి, సెలయేళ్లుగా పొంగి పొర్లుతున్న జలపాతం నీళ్లు, చుట్టూ పచ్చని చెట్లు, మరోవైపు రంగురంగుల పూల మొక్కలు, వాటి మధ్యలో మెరుస్తూ అందంగా వెలుగు ఇస్తున్న చిన్న చిన్న మినుగుర్లు. చూస్తే అదొక గార్డెన్లా ఉంది. చంద్రుని వెలుగున జలపాతం ఇంకా అక్కడున్న పూల మొక్కలు మరింత అందంగా కనిపిస్తుంది. హిందూ, నచ్చిందా అంటాడు సూర్య. మైమర్చి చూస్తూ, నిజంగా చాలా అందంగా ఉన్నావు సూర్య. హిందూ చేతిని పట్టుకొని, పదా, మనసులో ఎంత అందంగా ఉంది చోటు, నిజంగా చాలా అందంగా ఉందనుకుంటుంది హిందూ. సూర్య, చెప్పు హిందూ, ఇంటికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటుంది హిందూ. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను ఇక్కడికే వస్తాను హిందూ. ఇక్కడ జలపాతం, పూల మొక్కలు ఇదంతా నేను రెడీ చేయించుకున్నాను. ఎందుకో తెలియదు, ఈరోజు నేను ఇక్కడ తీసుకురావాలనిపించింది. సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. హిందూ చేతిని పట్టుకొని నీళ్ళ మధ్యలో ఉన్న ఒక రాతి మీద నుంచి జలపాతం ఇంకా పచ్చని ప్రకృతిని చూస్తూ ఉంటారు. ఎంత బాగుందో సూర్య, నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. బాగా నచ్చిందా అంటాడు సూర్య. చాలా అంటే చాలా సూర్య. మనసులో హిందూ, ఇంత మంచి టైం మిస్ చేసుకోకు. సూర్యకి నీ మనసులో ఉన్న మాటలు చెప్పు, ధైర్యం తెచ్చుకో. ఏమన్నా చెప్పాలా హిందూ? ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? అవును సూర్య, కానీ ధైర్యం సరిపోవటం లేదు. అవును సూర్య, హిందూని దగ్గరగా తీసుకొని చెప్పు హిందూ. గట్టిగా ఊపిరి పీల్చుకొని హిందూ నెమ్మదిగా సూర్య కాళ్ళ మీద నుంచొని రెండు చేతులను సూర్య మెడ చుట్టూ వేసి తన బుగ్గని సూర్య బుగ్గ కానించి, ఈ నింగి సాక్షిగా, ఈ నేల సాక్షిగా, ఈ పంచభూతాలు సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను సూర్య. ఎంతగా అంటే నా చివరి శ్వాస ఆఖరికి నా గుండె చప్పుడు నీ కోసమే కొట్టుకునేది. మొదటిసారి నిన్ను నేను రెడ్ కలర్ షర్ట్లో చూశాను. ఆ రోజు నీ రూపాన్ని నా గుండెల నిండా నింపుకున్నా. ఏ క్షణం నిన్ను చూశానో తెలియదు, కానీ ఆ క్షణం నువ్వే నా ఊపిరిగా మరి నా గుండెకి నీ రూపంతో మళ్ళీ నా గుండె చప్పుడునిచ్చావు. ప్రేమంటే తెలియని నాకు నా మనసులో ప్రేమను చిగురించి ఎలా చేసావు. ఐ లవ్ యూ ఆదిత్య, లవ్ యూ ఫర్ ఎవర్ అంటుంది. సూర్య అయితే షాక్లో ఉంటాడు. నెమ్మదిగా సూర్య బుగ్గపై ముద్దు పెట్టి మళ్ళీ మరో చెంపపై ముద్దు పెట్టింది హిందూ. సూర్య, మళ్ళీ చెప్పు అంటాడు. ఐ లవ్ యూ ఆదిత్య అంటుంది హిందూ. సూర్య ఇంకోసారి అంటాడు. ఇలా కాదని పంచభూతాలకి వినిపించేలా ఐ లవ్ యూ ఆదిత్య, ఐ లవ్ యూ సో మచ్ అంటాడు. సూర్య కంటి నిండా నీళ్ళతో లవ్ యూ టూ హిందూ అంటాడు. మరింత గట్టిగా హక్ చేసుకొని, కంటి నిండా నీళ్ళు అసలు రానివ్వక ఆదిత్య, అవి చాలా విలువైనవి అంటుంది హిందూ. హిందూని ఇంకా గట్టిగా హక్ చేసుకొని లవ్ యూ హిందూ అని నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు సూర్య. మెడ చుట్టూ చేతులు బిగించి సూర్య మీద తనకి ఎంత ప్రేమ ఉందో పెదవులపై గాఢంగా ముద్దు పెట్టి తెలియజేసింది. హిందూ ప్రేమను పొందుతూ తన ప్రేమను కూడా ముద్దు రూపంలో హిందూకిచ్చాడు సూర్య. సూర్య వీపు మీద కొట్టి, వదులు సూర్య, ఊపిరి ఆడటం లేదు అంటుంది. నెమ్మదిగా వదిలి నవ్వుతూ హిందూని గట్టిగా హత్తుకొని చేతిలో ఉన్న హిప్ చైన్ చూసుకొని హిందూ నడుంకి వేశాడు. సూర్య చేతులు నడుంకి తగిలగానే కంగారుగా సిగ్గుతో కిందకి కూర్చొని ఉంది హిందూ. హిందూ పక్కన కూర్చొని నెమ్మదిగా ఇద్దరు కలిసి రాతి మీద పడుకొని జలపాతం చూస్తూ ఉన్నారు. నా వైపు కాదు, జలపాతం చూడు అంటుంది హిందూ. నేను ప్రేమగా నీకు నడుంకి గిఫ్ట్ ఇస్తే
నువ్వేంటి ఏం మాట్లాడలేదు? నచ్చింది ఆదిత్య అంటుంది ఇందు. నవ్వు నువ్వు అని ఇందుని తన వైపుకి తీసుకొని తన మెడవంపుల్లో ముద్దు పెట్టాడు సూర్య. గట్టిగా సూర్యని హత్తుకొని ఆదిత్య ఇంటికి వెళ్దామంటుంది ఇందు. నా కోసం కాసేపు ఇక్కడే ఉండు ఇందు. సరే ఇందు, చెప్పు ఆదిత్య. నెమ్మదిగా పైకి లేచి నడుం దగ్గర ముద్దు పెట్టుకుని ఇందుని మరింత దగ్గర తీసుకుని ఇందు పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఇద్దరు పంచభూతాల సాక్షిగా తమ ప్రేమని ముద్దు రూపంలో తెలుసుకున్నారు. కాసేపటికి ఆదిత్య ఇంకా నీ ముద్దుల వర్షం ఆపితే మనం ఇంటికి వెళ్దాం, సారీ ఇందు అని ఇద్దరు పైకి లేచి ఇంటికి వెళ్తారు. ఇంకా ఉంది సూర్య. ఇందు సూర్య దగ్గర దాచిన నిజం ఏంటి? ఇందు అమ్మ నాన్నని ఎవరు బంధించారు?